డబ్బు సంపాదనకో మరింకో ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకు పార్టీలు వదిలి వెళ్ళిపోవటం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మొన్న అదల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు. మొత్తం కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారయ్యా. అందరూ మేము చేస్తున్నామయ్యా నీకన్నారు. నమ్మాం. వాళ్ళకే అధికారం ఇచ్చారు, వాళ్ళనే ఎలక్షన్లు చేయమన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జవాబుదారీ ఇచ్చి మనం పనులు చేయమని ఉంటాం. అందరం కూడా చూసాం. ఒకవేళ ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినంత మాత్రాన ఈ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కాల. వెళ్ళిపోయి ఏం చేద్దాం? వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకెవరో వెనకాలనో నిలబడి ఉన్నారు చేతులు కట్టుకొని. ఇక్కడ వాళ్ళందరూ నాయకులు అందరూ కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చొని మీసాలు చెప్తా ఉన్నారు మొన్నటిదాకా. ఏరయ్య నాయనలా రానంటే ఎట్టో ఎల్లో ఎల్లో మీ అమ్మ కూడా నిన్నున్నాడు కదా ఏంటంటే లేడు ఈరోజు. ఏ పని ఏమి ఆటండి ఇది? సిగ్గు శరం మానం ఉండాల్సిన అవసరం లేదు అని అడుగుతాను. నిజంగా నీకు పార్టీ అన్యాయం చేస్తుంటే, పార్టీ వల్ల నువ్వు నష్టపోయింటే, అయ్యా నాకు ఈ నష్టం జరిగింది పార్టీ వల్ల, నేను అందుకని వెళ్ళిపోతానని ధైర్యంగా చెప్పి వెళ్ళిపో. అయ్యా నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాకా ఈ 3 నెలలు ఎక్కడికి పోయావు అని అడుగుతున్నాం. అసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి. నెల రోజుల ముందు హైదరాబాద్లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగుపెట్టావే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే. నీ సొంత చింతారెడ్డిపాలెంలో కూడా ఏ బూత్లో కూడా ఒక్క ఓటు మెజార్టీ రాలా నీకు. 2015 జూలైలో మీ అన్నదమ్ములు వివేకానంద రెడ్డి రామనాయుడు తెలుగుదేశంలో చేరితే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేరితే ఆ రోజు మేము మంచోళ్ళమా? ఈరోజు మేము అమ్ముడు పోయామా? ఈరోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు. మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకు చెప్పుకోవాలా, లేదంటే ఫ్లెక్సులకి చెప్పుకోవాలా? వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా మా సొంత స్వలాభం కోసం రాలా. మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు అభివృద్ధి కోసమే ఈరోజు పార్టీ మారేమే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. కార్యకర్తలే బుద్ధి చెప్తారు, కార్యకర్తలే వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు. అలా మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ల ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేర్పించావు జయకుమార్ రెడ్డిని. ఈరోజు ఎట్టపోయాడని మేము అడుగుతా ఉన్నాం. నిన్న మీటింగ్లో కనపడలేదే. ఎవరితో మొదలు పెట్టాలా? నువ్వు తలుచుకుంటే నువ్వు మీ తమ్ముడితో మొదలుపెట్టు, లేదా మమ్మల్ని తలుచుకుంటే నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు, ఎక్కడికి రమ్మంటే చెప్పు, అక్కడికి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆయనకి నాయకులు అయితే ఏమి, కార్పొరేటర్లు అయితే ఏమి, ఎవరైతే పార్టీ ఇడిపి చెల్లిపోయారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ తంతాం తాట తీస్తాం అని ఏదే విధంగా మాట్లాడారనమాట. దేనికయ్యా? దేనికి దంతావు నువ్వు? అసలుకే దేనికి దంతావు నువ్వు? 3 నెలలు ఒక్కరు పట్టించుకున్న లేరు మమ్మల్ని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కరైనా సరే కార్యకర్తలు ఎలా ఉన్నారు, కార్పొరేటర్ ఎలా ఉన్నారు, ముఖ్య నాయకులు ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్ళు ఎవరు? ఫోన్ చేస్తే సమాధానం లేదు, నేరుగా పోయి కలిస్తే మనం ఏం చేయలేము. ఇదే మీరు కార్యకర్తలు కాపాడేది? ఏ విధంగా కార్యకర్తలు కాపాడతారు మీరు? ఎలా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు? కడుపు మండి లాస్ట్కి మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, గిరణ్ కలవడం జరిగింది. ఎంతో గొప్ప మనసుతో మమ్మల్ని దగ్గరికి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళు. కొట్టేది ఏంది? ఎవరిని కొడతారు? ఎవరికెవరు ఈ రోజుల్లో? ఆ విధంగా కొట్టుకుంటా పోతే ఫస్ట్ మీ తమ్ముడే ఉన్నారు,
నిన్న కనీసం మీ మీటింగ్ కూడా రాలేదు కదా జయకుమార్ రెడ్డి గారు. ఆ నుంచి మొదలు పెట్టండి కొట్టడం, తర్వాత మమ్మల్ని కొడతారు. కొట్టేది ఏందయ్యా? ఏం మాట్లాడుతున్నారు అసలుకి? ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఆ రోజు కూడా మేము కేవలం శ్రీధర్ అన్న కాదని పోయేదానికి కారణం కూడా అదే. మనకు కార్పొరేటర్గా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఈ పదవీ కాలంలో ఒక 15 నెలలు మనం బయటికి పోతే స్థానికంగా ప్రజలు మనకైతే ఓట్లేసి గెలిపించారు, వాళ్ళకి మనం న్యాయం చేయలేం, మనకు పనులు జరగవు అనే ఉద్దేశంతో మేము పోవడం జరిగింది. అంతేగాని మేమేదో శ్రీధర్ని నిడిపించేసి వెళ్ళిపోయినాం, గిరణ్ నిడిపించేసి వెళ్ళిపోయినాం, అవన్నీ వేస్ట్ మాటలు, ఒట్టి మాటలు. మా మనసుకి ఈరోజు అనిపించింది, మేము నేరుగా వచ్చాము, పెద్ద మనసుతో ఆశీర్వదించారు. అంతేగాని కొట్టడాలు ఏంది, తిట్టడాలు ఏందన్నా? పెద్దోళ్ళు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి కొంచెం అన్నాను. ఇదే విధంగా ఆయన ఎలక్షన్ ముందు 2 నెలలు అవపడకుండా ముందుగానే హైదరాబాద్లో కూర్చున్న అతను మేము ఆదాల బాబారెడ్డికి నిజాయితీగా ఆ రోజు మేము చేయటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో గెలిచాము. అదేవిధంగా సీతారామన్ కూడా వ్యతిరేకించి మేము పార్టీని నిలబడి అందరం కూడా ఆదాల బాబారెడ్డితో నిలబడి ఆయన్ని నిజాయితీగా చేసాం. మేము జనాలు ఓట్లు వేసిన దానికి ఎవరు ఏం చేయలేము. జనాలు వాళ్ళు నచ్చింది వాళ్ళు ఓట్లు వేసారు. మా వరకు మేము నిజాయితీగా చేసాం. కొంతమంది డబ్బుకు లోబడి ఎక్కడెక్కడో పోయి కూర్చొని చేసి వాళ్ళు ఈరోజు మమ్మల్ని కొడతాం చేస్తామనే మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కొట్టడం అనేది జరిగితే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం.